जय श्री रामचंद्र महाराज के वरपुत्र నేను సంజీవి పర్వతము చేరుకుంటుంది కానీ ఇందులో సంజీవి ఏదో నాకు తెలియకున్నది. కావున ఈ పర్వతమున ఆ చేతిలో పెట్టుకొని ఆ రాముల వద్దకు పోయేది. రామ రాఘవ రాజవలోచన ఇందులో సంజీవి ఏదో తీసుకున్నాడు కదా. అదే గర్వపడుతుంటా ఇదే నా బాణం సంధించడానికి చూడు నన్ను గోచవాడవని కన్నవాడవరా నన్ను గోచవాడవని కన్నవాడవరా నన్ను గోచవాడవని కన్నవాడవరా నన్ను గోచవాడవని కన్నవాడవరా మన్నింతగలింతమడో మైల గోతక్షణమున మన్నింతగలింతమడో మైల గోతక్షణమున
దుష్టాత్మ ఇంద్రజిత్త నేను పురుషార్థుడన నేను నీ అంతటా నీవే పొంగిపోవచ్చుంటివా నీ పొగరంతా అంతవాడను చూడు ఏమిరా నరేదవా ఎన్ని బలములైన గాని ఎరచు వాడగానురా 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 నిరతముగా నిన్ను నేను పలకలుంచు వేగదోడు నిరతముగా నిన్ను నేను పలకలుంచు వేగదోడు ఎన్ని బలములైన గాని ఎరచు వాడగానురా ఎన్ని బలములైన గాని ఎరచు వాడగానురా ఒరేయ్ నర పశువా ఎన్ని బాణములైనా గాని ఎరచడి వాడను గానురా మేఘరాజుని కొట్టాలంటే ఎవరితో కాదు. బ్రహ్మాదిసురుడు కానీ బలవంతుడు కానీ ఎవ్వరికి కూడా మేఘనాథుడు లొంగేవాడు కాదు, ఎవరికి మరణించేవాడు కాదు. ఎందుకంటే 14 ఏళ్ళు ఉపవాసం ఉన్నవాడు ఆ మేఘనాథుడిని కొట్టాడు. అంటే 14 ఏళ్ళు ఉపవాసం ఎవరున్నారు? లక్ష్మణుడే ఉన్నాడు. ఎందుకున్నాడు? సీతలోకమాతకు రామునికి ఫలములు ఇచ్చిండు అని అతని ఫలములు ఒక పిక్కలో పెట్టుకున్నాడు. కానీ ఆయన తినలేదు. కాబట్టి 14 ఏళ్ళు ఉపవాసం ఉన్నవాడు లక్ష్మణుడే మేఘనాథుడిని కొట్టగలడు కానీ ఎవరితోని కాదు. వేసదనొక బాణము తీసదనే ప్రాణము వేసదనొక బాణము తీసదనే ప్రాణము వేసదనొక బాణము తీసదనే ప్రాణము వేసదనొక బాణము తీసదనే ప్రాణము పాపురమున కర్మపడే నిన్నుదాసె నిన్ను గోతో పాపురమున కర్మపడే నిన్నుదాసె నిన్ను గోతో పొలమున జయించటే పొలమున జయించటే రాము తముడనైనే కాలదే అతని పద సేవ విడవకనే శిక్షణంబున బడుగా ఇంద్రజిత్తు ఇది ఏ బాణం మదమనగించదా ఇది ఏ బాణం మదమనగించదా నేను రేయింబగలు రామచంద్రుని పాదమును నమ్మి ఉంటేనే నేను వేయు బాణమునకు ఇంద్రజిత్తు గూలుగాక.
చెప్పినవరా నువ్వు? అక్కడ జరిగింది చూసినా ఏమి జరిగిందిరా? అదే జరిగింది నీ చెప్పింది అది అంటే ఏమిరా? నీ చెప్పిందే జరిగింది ఏమి చెప్పినవరా? చక్కా చెప్పురా, చెప్పురా. చెప్పినా ఒరే సేవక, చక్కా చెప్పురా, అక్కడ జరిగింది చెప్పినా చెప్పురా నువ్వు. మహారాజా ఇంద్రజిత్తమహారాజు కళ్ళు మూసిండు అయ్యా. ఆహా కుమారా, ఇంద్రయిత్తు మరణమైందా? ఆహా కుమారా, ఎంత పని అయిపోయా కుమారా, నా కుడి భుజము పోయినంత పని అయిపోయా కుమారా. ఆహా కుమారా, ఎంత పని అయిపోయా కుమారా. కుమారా 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 లక్ష్మణుని బాణం చే నీ ప్రాణముల పైన. ఆహా కుమారా, నాకు ఇక్కడ దిక్కుగల వారెవరు? ఆహా శంకర పాపభయంకర, ఆహా శంకర పాపభయంకర, ఇదేనా నీకు నీ భక్తునికి ఇచ్చిన వరము? ఇదేనా నీ పూజకు నేను తలబొట్టినాను నేను కదా, నా పేరు తీసి నీకు హీనము వాయించాను కదా, ఇదేనా నీవు భక్తునికి నీ భక్తునికి ఇచ్చినది వరము? ఇదేనా? నా కుమారుడైన ఇంద్రజిత్తు ప్రాణము కావాల్సి వచ్చిన నీకు. ఓ శంకర, ఓ శంకర పాపభయంకర, ఏమి చూచుతూ పెంచు
ఈ కోతుల సామర్థ్యం చెప్పేదను వినుము. ద్వారంబు కడకు కావలి జున్నలకి ముష్టిఘాతము చేతముదినాను పరములన్నీ కోర్తి పాలుగావించయో జగి వచ్చునే ఛేదించినాడా భవరమునచ్చగా వచ్చిన నీ సుతు నక్షయుని వదిల్చి ఎరగినాడా నీదుపురము దగ్ధము చేసి పోయినాడా అప్పుడొచ్చినది మర్కటమై ఇప్పుడొచ్చినది మర్కటంబులా ఇంతదాకా శోధించి అంతకాలమునకు పంపకుండిరి వనజనేత్ర ఇక నేను తెలిసిరా నీకు అంజనయ్య వానితో అక్కర్రాని మాటలు చాలించుము. అలాగే దుర్యాక్ష గరుడ గంధర్వులచే మన్నమ్ము లేకుండా వరం పొందిన నీ అహంకారమా ఈ నరుడితో పోరాడి నీ ప్రక్రియ లోకంలోకి చాలించుము. రమ్య యుద్ధంలోకి నిలువు నిలువు దుర్బల తలుచుకొని పైకి వేస్తున్నాను చూసుకో కాపాడుతున్నాను తొలుగు తొలుగు దానవా నీ జాలాస్వం సంధించా నా జాల బాణం వదులుతున్నాను కాపాడుతాను. పైకి చూడు సకల బాండంబులను రాక్షసాదమా సకల భాండములను పెకలించినటువంటి నా సర్వస్వం వదులుచున్నాను కాపాడుకోము నీ ప్రాణం.
ఇది పైకి ఎన్ని బాణములు వేసినా వృధా పోతున్నాయి. నేను ఇప్పుడే పాతాళలోకి పోయి గట్టులన్నీ కూలగా ఇదిగే నా వర్షం వస్తున్నది, కాపాడుకోము నీ ప్రాణం. ఆహా, ఈయన పైకి ఎన్ని బాణములు వేసినా నా బాణములు మించిన బాణం వేస్తున్నాడు. ఈయన ప్రాణము పోకూడదు. ఇప్పుడే నేను పాతాళలోకి పోయి హోమం చేసి వరము నొసంగి వచ్చి వీని ప్రాణములు తీసేదాను. ఒరే సేవక, నా సతి అయిన మండదారిని తోలుకొని రమ్ము. మండదారి, మనం పాతాళలోకి పోయి యాగం చేసి వచ్చము పొమ్మము. ఓం శివ శంకర రమణ బ్రహ్మ పాతాళ హోమం చేసేది ఈ భీషణుడికి తెలిసి ఉండాలి. అది పూర్తి అయిన ఎడల రాముడు గెలవడానికి చెప్పి రామచంద్రుడితో భీషణుడు ఏమనుకున్నాడో వినాలి. రామచంద్ర, అమ్మాయి రావణుడు పాతాళంలో యాగం చేస్తున్నాడు. ఆ యాగం పూర్తి అయిందనుకో మా అమ్మాయి మరే రాజుగా చంపలేదు. పాతాళంలో యాగం భంగం చేసి రావణుడు పాతాళ హోమం కావచ్చున్నాడట. మీరు వెళ్ళి అది భంగం చేశాడు. అలాగే ఇప్పుడే జై శ్రీరామచంద్ర మహారాజుకి. మండోదరిని మహిమలుగాంచది,
హే మండోదరి, మండోదరి, మీరు ఎంత హోమం చేసినా కూడా అక్కడ మేము గ్రహించి ఉన్నాము. అక్కడ జరిగే పనులన్నీ జరిగిపోతా ఉన్నాయి. మీ హోమం చేసినా కూడా ఏమీ పనికి రాకుండా ఉన్నది. లేండి. సర్వతాంగిని సింగులో నగర్ నీ కుమారులందరూ మరణించినా కూడా మీకు బుద్ధి రాకపోయాను. ఇప్పటికైనా లేచి రమ్ము. తంతి గమన నీకెంత బలించిన నీ కుమారులందరూ నశించిన నీ లంకాపురము పూర్తయినా నీకు బుద్ధి రాకపోయాను. ఇక్కడైనా లేము, తెలివికి రమ్ము. మహాశంకర బాబా భయంకర, నేను ఏతున్నా ఈ యజ్ఞం పాడు చేస్తుండేలా. అయినా సరే నేను యజ్ఞమాలను సాధ్యమైనంత వరకు పోరాడవాలని చూడము. ఒరే సేవక, నా సహోదరుడైన కుంభకర్ణుని పిలిపించుము. రావణ బ్రహ్మ పిల్లి తమ్ముడు అయినా కుంభకర్ణుని తప్పట్టుకొచ్చండి. Come
అయ్యా మహారాజ్ అన్నదమ్ములు చెప్పినావు, అమ్మాయి అని చెప్పినావు, ఇంకేమన్నా అంజనే ఉంది అందరు చెప్తాడు, మరి నీకేమన్నా అయిందా అదే అట్లా కాదు కానీ ఏమన్నా మాట అకలాండకోటి రావణ బ్రహ్మాయన రావణ బ్రహ్మ సహోదరుడు నా పేరు కుంభకర్ణుడు. దగ్గరికి వస్తా నాగుండి దగ్గరికి వచ్చింది. అమ్మా అయ్యా అయ్యా మీ నాయన గారు అన్నగారు పిలువనన్నారు, తీసుకొని రమ్మన్నారు. అలాగే పదము ఒక్కనే సీరియల్ నెంబర్ ఉండదు. రాండి రాండి తమ్ముడైనా కుంభకర్ణ తీసుకొని వచ్చావా? సవాలా కుంభకర్ణ, నేను వినిపించిన కారణము తెలుపుమంటవా? విను కుంభకర్ణ తెలిపద ఒక మాట, రణముగా నిన్ను పంపించుటకై అనముగానే పిలిపించుటకై కారణము. ఒరే కుంభకర్ణ, రాముడు శ్రీరాముడికి మనకు యుద్ధం కలిగినది, యుద్ధానికి పొమ్మము. అన్నయ్య ఎక్కడి శ్రీరాముడు వాడు, ఎక్కడి వాడు, ఎక్కడి శ్రీరాముడు వాడు, ఎక్కడి వాడు, ఇందులకెల్లా ఎటుకడి సత్యం మక్కువతోడరణమునకు ఇది సమకూడెన్. అన్నయ్య ఆ శ్రీరాముల వారికి మనకు ఎలా కోరగలను తెలుపువన్నా? తమ్ముడా సహోదరా కుంభకర్ణ, అలనాడు మన పగిలి మనమందు ఉండగా నడవచ్చి నాశనంలో నడకపోయన్, ఘనముగా రక్తంలో కారుచుండగా అనముగానే మొరబెట్టుకుంటే. కుంభకర్ణ, మన సుగంధి వనంలో తిరుగుచుండగా ఆ నరుడు శ్రీరాముడు వచ్చి మన చెల్లె ముక్కులు కోసి అంత హిందురాలు చేసి పంపినాడు. కావున ఆ శ్రీరాముడు భార్యను సీతను శరవని ఇక్కడ తీసుకువచ్చినాను. అందుకోసం మనకు యుద్ధం కలిగినది, యుద్ధానికి పొమ్ము. అన్నయ్య శ్రీమన్నారాయణ భార్య సీతను తెచ్చి ఆడి భార్యని వాళ్ళకి పిలిచి నమ్మి వందనములు చేస్తూ వద్దాం పదం. నువ్వు ఇలానే పలుకుతుంటివి, ఇదిగో పోకుండా నా గల అన్నయ్య ఇదే పోయాను పొమ్ము పోయినాము. ఆహా, ఈ దురమాత్రుల చేత దట్టుడే కదా, ఆ ధనమాత్రుల చేత దట్టుడే మేలు కదా, నేను ఇదే పోవాడను. భీకరుడనైతి రామనెన్నో, భీకరుడనైతి రామనెన్ను పాకటముల నిన్ను పటవదించం. శ్రీకాకుమనరెప్పుదున్ లల సేవల రే శివల. హే రామ, శ్రీకాకుమనరెప్పుదు నల సేవ రీతి వల్ల నిన్ను చంపి సంపుదును.
జసుకాలలో కోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ నాతో నిలువుదారు ధనదాములనిట్లున్నారు దంచతి నేను నిలుతున్నాడుగా ఈ జలమిచ్చింది ధనదాములనిట్లున్నారు దంచతి నేను నిలుతున్నాడుగా ఈ జలమిచ్చింది అనుమానపడి నీవు అదరి గజబోకు మీలాంటి దళితులను దుర్చులకే అయి వచ్చిన వాడను సట్ట సముద్రాలు అవతలున్నా నిన్ను పొడి పొడి చేసేదారు కాక ప్రజ్ఞలందరినీ బలిమార్చితే అగ్రమునే మారి మరి కాచితే ప్రజ్ఞలందరినీ బలిమార్చితే అగ్రమునే మారి మరి కాచితే అగ్రహమున నిన్ను హత్య సంచేత అగ్రహమున నిన్ను హత్య సంచేత భక్తమరించల బ్రహ్మాండ మందునా భక్తమరించల బ్రహ్మాండ మందునా ప్రజ్ఞలందరినీ బలిమార్చితే అగ్రమునే మారి మరి కాచితే ఒరే కుంభకన్నా నీలాంటి ప్రజ్ఞ అందరినీ దులుచుకుంటూ వచ్చి నిన్ను దులుచుటకే వచ్చిన వాడన్నా నిన్ను దుంచ లేకుండా సమరమున్న భూమిని నుద్రుతున్నాము సమరమున
ఏమిరా నీ నోట ఎప్పుడు శుభవార్త ఎప్పుడు అశుభవార్త ఎప్పుడైనారా? ఏమిరా సహోదరైన కుంభకుడు ఆ నరపిశాచి రావణుని చంపేసినాడా? ఓ చంపేసిన మంచి పని చేసిన తమ్ముడు. ఆహా శివ శివ ఏమి చిత్రం అది. అవునురా ఆహా అందరూ చచ్చిపోయినారా? నేనే పోయి ఆ రాముడితో యుద్ధం చేసి ఓరవాడు పెడతాను చూడు. పోతాను. అయ్యా మనం మూగనే కావాలి వెళ్ళదు లేట్ అవుతుంది ఇక. ఇదిగో చూడువు నీ పైకి బాణం వేస్తున్నాడు కాపాడుకోము. రే దురంకారి రావణ కాసే మనకను కరంబున నీ దశాసి రంగుడు దురంబున కాసే మనకను కరంబున నీ దశాసి రంగుడు దురంబున విశాఖముల కసీద రంగం విశాఖముల కసీద రంగం విశాలయుంగ వసుదల ఊచద విశాలయుంగ వసుదల ఊచద కాసే మనకల్ సరస్సున నీ దశాసి రంగుల దురంబున ఒరే రాక్షసమా ఇదే నా బాణముసే నీ 10 శిరములు కొట్టు వాళ్ళని చూడు. ఒరే నారదమా తరా తమ్ములక ప్రతుండన
మడియగాముతాడు బ్రహ్మాశ్రమునకు ఆహా దీనిపై ఎన్ని బాణములు కొట్టినా వృధా అవుతున్నాయి. ఇది నాభి అందున అమృత భాండము కలరు కావున అది నాశనం చేసిన వీడు మరణించగలగాక. హనుమంత రాఘవ హనుమంత బలవంత బహుగుణవంత అరవది సంవత్సరములకు పారవేయుమనుమంత భాగ్యవంత మహారాజుకి అంజనేయ స్వామి ఈ రావణుని కాష్టంపై 60 సంవత్సరములకు ఒక పర్వతములు ఇచ్చి వేయు. అలాగే స్వామి, మీరు అను విధంగా అలాగే చేసినారు కనుక. విభీషణ నీవు అను విధంగానే మీ అన్నయ్య రావణుని పరిమార్చిన తర్వాత నీకు లంకాపురంలో పట్టాభిషేకం గావించదన్న. రత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యామయోద్భవ రాజనులు ముందుదాచి గరిమన్ పాలించిరి భూమి సంస్తవనీయం భగు ఈ కిరీటం శిరోదాయంబుని కీయడం భూమి పాలింపు ప్రజామురంజకముగా మోదముతో విభీషణ సపర్లు గట్టి కొట్టాలి సార్. రాఘవ రామచంద్ర భగవానికి, విభీషణ మహారాజుకి, ఆశీర్వాదం తీసుకోండి, అదృష్టాన్ని భావించండి. కదలి ఖర్జూరాది ఫలముల కళ్ళను గీతముల కన్నా అధికమౌని నామమే వినురా. శ్రీరామ శ్రీరామ
ఓ రామ శ్రీ స్వామి ఏయ్ ఉపేంద్రుడు వాళ్ళందరినీ రమ్మ ఆంజనేయుడు వచ్చి ఆనవాళ్ళు ఇచ్చి ఉన్నాడు. నా రాముని చూసిన విధంగా అయిపోయినా. ఇంకా నా రాముడు వస్తాడా లేదా? ఇంకా నా రాముడు వస్తాడా లేడా? ఒక పాట పాడాలి. ఏది? కడుభక్తి గల కుటుంబ ఒకటి పాట. కడుభక్తి గల ఆంజనేయుడు అప్పుడు అన్న మాట ప్రకారం తల్లితోనేమన్నా నుంచి రక్తకాలువ వెళ్తారు. ఆ రక్తకాలువ దాటి రాముని దర్శనం ఎట్లా చేసుకుంటున్నారో చూడండి. సీత నుంచుడకే వచ్చిన వాడను. ఇది లోక కళ్యాణం కోసము, నిన్ను మళ్ళీ స్వీకరించడానికి కాదు. నువ్వు వెళ్ళు. నీ శరీరము అగ్నిగ్రోత్రికి ఆరగించుము, అప్పుడు నేను స్వీకరించదు. అలాగే స్వామి. లేకుంటే నీవు నశించదావు. కానీ మనం అందరం పోగలే. ఎరువాకోనేవో సీతమ్మ మదిలో జడువాకోనేవో మాయమ్మ వ్రతము ఎప్పటికీ చెడిపోదు మాత వ్రతము ఎప్పటికీ చెడిపోదు మాత తప్పునే ఎడలేదు సీత వ్రతము ఎప్పటికీ చెడిపోదు మాత తప్పుడు మాటలు जाते हैं
అందరి భజన తప్పే హాయ్. ఓం నమః శివాయ. 16 ఏళ్ల వయసు నుంచి అగ్ని ప్రవేశం. నేను ఒకట राजा रामचंद्र महाराज के बोलो सीता माता की మంగళవారం పట్టుకొని ఉల్లాసంగా రావాలి. మంగళారతితో పంతులు కట్నం చేయాలి. అసలు విషయం 500 పైన ఎందుకంటే పాపం పెద్దలు సరిపోయింది. 1000 సంతోషం. అంటే భోజనం చేసి రావద్దు. ఇంటికాడ కొంచెం అలుపుతో చేసుకొని స్నానం చేసి ముద్ర వస్త్రాలు కట్టుకొని మంగళహారతి కట్టుకొని పంతులు వచ్చిన రోజు చేస్తాం. లేకుంటే ఈ సంవత్సరం లేకుండా మంచిదని మా భక్తులందరూ ఇలా అన్నోళ్ళే. తర్వాత శ్రీధరు మరి చెన్నూరు రామేశ్వరం పిల్లలు పిల్లలు అందరూ భక్తులందరూ చప్పట్లు కొట్టాలి. जय बोलो राजा रामचंद्र महाराज के।
మధురము భగవంతాని నామ శరణ ఎంత మధురము భగవంతాని మలుమర జోడాల కన్న ఎస్తిరి అంగీల కన్న మలుమరు జోడాల కన్న ఎస్తిరి అంగీల కన్న ఎంత మధురమో భగవంతాని నామ స్మరణ 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 ఎంత మధురమో భగ పాలు తేనెల కన్నా పంచామృతముల కన్నా 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 ఎంత మధురమో భగవంతాని నామ స్మరణ 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 ఎంత మధురమో భగ ఆంజనేయుడు రాలే ఆంజనేయుడు రావాలి హలో ఆంజనేయుడు సర్పంచ్ గారు రామలక్ష్మణులకు ముందు బొట్టు పెట్టి ఓపెన్ చేయాలి. శ్రీను గారు సర్పంచ్ గారు వారికి బొట్టు పెట్టి ఆచార పద్ధతిగా కూడినందుకు మన ఊరిలో శ్రీరామచంద్రుడిని నివసించినందుకు మన ఊరు అంతా చల్లగుండాలి. అందరికీ మళ్ళా ఎదురు పట్టాభిషేకం వరకు ఏదో నాకు తెలిసిపోవాలి ఇక్కడ నుండి. ఫోటోగ్రాఫరు ముందరికి రావాలి, వెనక రావాలి పని ఫస్ట్. అంజన స్వామి రాలే రైట్ అంజన రాలే శ్రీరామచంద్ర మహారాజుకి సర్పంచ్ గారు పనిచేస్తున్నాడు. రామాయణానికి సీతారాములకు సర్పంచ్ అదే హలో 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 శ్రీరామచంద్ర మహారాజుకి సీత మహాదేవికి అంజీ నడు చెప్తావు. గారు అంజన్న అంజీ నువ్వే టైం చెప్తాను ఏడు లేడా ఊరి అనుకుంటే వేరే ఉంటారు. కూర్చో అంజనేయుడు వచ్చిండి కూర్చో. ఆయన బాగా పనిచేస్తావే ఎట్లా చేసుకుంటాను. శ్రీనివాస్ గారు 1016
వారికి ఆరోగ్యాలతో మన శ్రీరామచంద్రుడు కనుకరించి వెయ్యినూట పదాలు ఆర్పించినందుకు వారు చేసే ఉద్యోగముల, వారు చేసే బిజినెస్ల, వారు చేసే కష్టముల ఇంటిలో శ్రీరాముల వారు నివాసించి ఎప్పటికీ రాముల వారు తరపున కట్నాలు పిల్లగా చూడమ్మా అమ్మా ఆ శల్పూర్ శంకరే ధరావతు బాలు గారు లంబర్ తండ పుప్పాల రాజన్న గారు 201 రూపాయలు. దుర్గం వీరయ్య గారు మరో అంజనే 201 రూపాయలు ఈ శ్రీరాముల వారి పట్టాభిషేకం సమర్పించారు. వారికి కానీ వారి పాత్ర వచ్చేసి విభీషణుడు సమర్పించారు శ్రీరాముల వారి పట్టాభిషేకములకు కట్నాలు కానుకలుగా. వారి యందు వారి కుటుంబం యందు తరపున అల్లంబెల్లి రాయేశం గారు 101 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు. గద్దయ్య గారు ఎస్ ఉపేందర్ 501 రూపాయలు శ్రీరాముల వారి కళ్యాణం పట్టాభిషేక తరపున. అవును సుగంధి గారు పాత్ర వచ్చేసి కటాక్షము ఎల్లవేళ ఆలోకు ఉండాలని కోరుకుంటున్నాను. కొండు బక్కయ్య గారు లక్ష్మణ పాత్ర 501 రూపాయలు సమర్పించారు. ఎల్లవేళ భగవంతుడు వారిని వారి కుటుంబ సభ్యులు వారికి ఎల్లవేళ భగవంతుడు సాక్షాత్తు పంబలో రావాలి. మనం మళ్ళా చేసుకోము కదా పెళ్ళిళ్ళు కానీ ఉడవల బియ్యం మోసులు కానీ. అందుకే మెల్లగా 1 by 1 2 by 2 ఇద్దరు తోడై ఉండుగాక. కీసరి శ్రీశైలం గారు 2 ఉండుగాక. ఆ కొండు శ్రీశైలం గారు 201 రూపాయలు వారికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడై ఉండు. ఇంకా కట్నాలు తెచ్చిన దాచుకోకుండా ఇచ్చిపోర్రి. వెనక తోకుండా చూడు చిన్న. ఎందుకంటే అన్నం మంచిగానే అండినాం, బాగానే అండినాం. ఎట్లా మిగులుతాయి నాకు తెలిసే. మళ్ళా తిన్నా మంచిదే. పంపించిండు. అరే ఎంతమంది వస్తలే ఊరు మొత్తం వచ్చినా కూడా పో. అన్నం భోజనాలు స్టార్ట్ అయినాయి. సారీ శ్రీరామ పట్టాభిషేకం. కొండు బాబాయ్ గారు 116 రూపాయలు ఆ భగవంతుడికి సమర్పించారు. ఈ భగవంతుడికి సమర్పించుకున్నారు. వారికి ఎల్లవేళగా ఆ భగవంతుడు తోడై ఉండాలని యూట్యూబ్ లో పోతుంది. ఒకరి తర్వాత ఒకరు దయచేసి, ఎందుకంటే అందరూ దేవుని గురించే వచ్చింది కాబట్టి. భీమా 216 రూపాయలు భగవంతుడికి సమర్పించుకున్నారు. వారికి ఎల్లవేళలా అన్నం అడుగున్న వాళ్ళు కొద్దిగా ఎదుగు జరగమని చెప్పురే. ఈ భగవంతుడు సహకారాలు ఉండాలని కోరుతున్నాము. గోమాస బక్కయ్య గారు 101 రూపాయలు. బిర్రు అంజన్న గారు 201 రూపాయలు. అవి ఈ శ్రీరాముల వారి పట్టాభిషేకములు భగవంతుడికి సమర్పించుకున్నారు. వారికి ఎల్లవేళలా ఈ భగవంతుడి సహకారాలు ఉండాలని. జాతి మతాలు లేని వాళ్ళు కానీ, తొలి వాళ్ళు లేని వారు కానీ
మరి గారు 116 రూపాయలు కూర్చుండి తినండి, మంచిగా కడుపు నిండా తినండి, ఏది మంచిగా లేకుండా ఉప్పేసుకోండి ఉండాలని కోరుతున్నాము. కొద్దిగా చేతులు కడిగేటోళ్ళు ఈ భగవంతునికి సమర్పించుకున్నారు, వారికి ఎల్లవేళలా ఈ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాము. 51 రూపాయలు సమర్పించుకున్నారు, వారికి ఎల్లవేళలా ఈ భగవంతుని 116 రూపాయలు సమర్పించుకున్నారు. ఈ గారు 116 రూపాయలు ఆ భగవంతునికి సమర్పించుకున్నారు, వారికి ఎల్లవేళలా ఆ భగవంతుని మత్తుల దుర్గక్క గారు 101 రూపాయలు సమర్పించుకున్నారు. 16 రూపాయలు ఈ భగవంతుని సమర్పించుకున్నారు, వారికి ఎల్లవేళలా ఆ భగవంతుడు సహకారాలు ఉండాలని కోరుతున్నాము. మరీ పదే చెప్పదలుచుకున్నాము. పెట్టింది గురుమూర్తి తక్కలపల్లి 101 రూపాయలు, ఉప్పాల వెంకటేశం గారు 101 రూపాయలు సమర్పించుకున్నారు. ఈ భగవంతుడు ఎల్లవేళగా వారికి సహకారాలు ఉండాలని భగవంతుడు అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఏమైనా తప్పులు ఒప్పులైనా మమ్మల్ని క్షమించాలి, మా భక్తికి మెచ్చుకొని మమ్మల్ని తప్పులు ఉన్నా కానీ మాకది ఏదో తెలియక తప్పులు చేయవచ్చు. ధూపం మల్లన్న గారు 101 రూపాయలు ఈ భగవంతునికి సమర్పించుకున్నారు, వారికి ఈ భగవంతుని సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరుచున్నాము. 101 రూపాయలు ఈ భగవంతునికి సమర్పించుకున్నారు, వారికి వారి కుటుంబ సభ్యులకు భక్తులు బాగా దేవుడా స్వామి ఏమన్నా అనుకున్నా ఏమన్నా మిస్టేక్లు అయినా మా తప్పులు మన్నించి మీరు శాంతి అయితే మా కార్యక్రమం కొంచెం విజయవంతం చేసుకుంటాం. స్వామి గారు కొంచెం మాకు నిండు శాంతి ప్రభు రాజన్న అటకాపురం సురేష్ గారు నిన్నల నివాసి మన 216 రూపాయలు ఆ భగవంతునికి సమర్పించుకున్నారు, వారికి ఎల్లవేళలా ఆ భగవంతుని సహకారాలు ఉండాలని కోరుతున్నాము. మీరు చింతలేరు నిలబడి చూస్తున్నారు, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఆ భీమరాజుల సతీష్ గారు 101 రూపాయలు ఈ శ్రీరామయ్య గారికి సమర్పించడం జరిగింది, వారికి ఎల్లవేళలా ఆ ఈ భగవంతుని శాంతి చెప్పేది ఇక్కడ చెల్లించిన వారు మామూలుగా క్యాజువల్ తీయాలి చూసినట్టుగా. మీ అయ్యం చూడు అని మళ్ళీ వీడియోలో వాళ్ళే అంటాడు. ఓకే సహకారాలు ఉండాలని కోరుతున్నాడు. కూలర్ కింద ఉంటాడు. బొట్లు పెట్టద్దమ్మా. తక్కువ చూడండి ఫోటో చిన్న చంద్రగౌడ్ గారు వర్షం వచ్చే పొజిషన్ అనిపిస్తుంది, వచ్చినట్టు
వెళ్ళండి. తమ్ముడు రెడీగా కొట్టినది. ఓకే మాస్టర్ కావాలి. చెన్నూరు గారు 116 రూపాయలు ఈ భగవంతునికి ఈ దారిన దిగిపోవచ్చు. మొత్తం నేను ఈ భగవంతుని సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబం సభ్యులందరికీ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని అవన్నీ ఓకే అన్న నివేదనలో కొద్దిగా పక్క సమర్పించుకున్నారు. అది ఏళ్ళు దశరథుడు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు అయిన దిగండి. రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మనకు ఓపికలు అయిపోతుంది. మరి జరుపుకోవాలి. పంతులు అయిపోయింది పక్క పోమంటే కాకుండా మీరు కొంచెం వెనకాల జరగాలి. అటు మనది టెంట్ ఉన్నది, చల్లగా గాలి ఉన్నది, నీడ ఉన్నది, అన్ని ఉన్నది. ఇంటి దగ్గర ఉన్న కావాలన్న వాళ్ళని కూడా పంపించండి. రావణ వారి యొక్క పట్టాభిషేకం అన్నదాన కార్యక్రమానికి అందరికీ మీ పైకే పళ్ళు వరదలు లేదా కాళ్ళు వరదలు అనేది నేను సామెత. జామ్ అయింది కొద్దిగా. రైట్ ఓకే తోటమూడి గారు ఎక్కడ కొన్ని మంచినీళ్ళు తెచ్చేసి మాకు అంజన వస్తాడా మరి అనుకుంటున్నాను. అంజన రావాలి మరి అంజన రాకపోతే ఫోటోనే చేసి గ్రూప్ ఓకే అక్షయుడు 16 రూపాయలు. వారికి మన భగవంతుడు ఓకే రైట్ ఓకే కిందకే ఇచ్చే శ్రవంతి గారు శ్రీరాంపూర్ తొందరగా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. చిరుతుల రామాయణ బృందం ఓకే రైట్ ఓకే కనబడుతుంది.